ఒకప్పుడు హీరో ఈక్వల్స్ టు స్టార్డమ్, కానీ ఇప్పుడు సినిమా ఈక్వల్స్ టు స్టార్డమ్. కాదు మనకు తెలుసు ఒకప్పుడు అంటే బిఫోర్ కరోనా కూడా కాదు, ఒక లాస్ట్ 3 to 5 years బిఫోర్ హీరో పేరు మీదనే లైక్ ఆ సినిమా జానర్ ఏదన్నా కానివ్వండి, డైరెక్టర్ ఎవరన్నా కానివ్వండి, సినిమాకి హైప్ ఉన్నా లేకపోయినా, సీజన్లు వచ్చినా అన్ సీజన్లు వచ్చినా కూడా హీరో పేరు మీద జరిగేది బిజినెస్. బిజినెస్ అనేది స్టార్డమ్ హీరో పేరు మీద జరిగేది. లైక్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్, మహేష్ బాబుకి మనకు తెలుసు రికార్డ్ లెవెల్ బిజినెస్ జరిగాయి. తర్వాత ఎన్టీఆర్ కి జరిగింది, తర్వాత రామ్ చరణ్, తర్వాత ప్రభాస్, అల్లు అర్జున్, ఇలా ఇలా జరిగాయి బిజినెస్ లో అంటే ర్యాంకింగ్స్. కానీ ఇప్పుడు మాత్రం డైనమిక్ మొత్తం మారిపోయింది. సినిమాకి ముందు అంటే ఆ ప్రెసెంట్ సినిమాకి ముందు ఆ హీరోకి ఎన్ని 1000 కోట్లు ఉండనివ్వండి, ఎంత పెద్ద హిట్ అవ్వనివ్వండి, ఆ సినిమాకి ఏ డైరెక్టర్ అయినా అవ్వనివ్వండి, కాంబో అంటే ఓకే ప్రీ కనెక్ట్ టైప్ కొంచెం హీరో ప్లే చేస్తుంది. కాకపోతే ఆ సినిమా జానర్ బట్టి, స్కేల్ బట్టి, ఆ టైం ఉన్న హైప్ బట్టే సినిమా బిజినెస్ అంటే సినిమా స్టార్డమ్ అనేది డిసైడ్ అవుతుంది. ఆ సినిమా స్టార్డమ్ ఒకప్పుడు లైక్ ఎట్లా అంటే హీరో సినిమాకి అరే ఈ జానర్ ఏదైనా అవ్వనివ్వండి 50 కోట్లు పెట్టాల్సిందే అంటే లైక్ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఈ ఏరియా రైట్స్ నాకు, ఆ ఏరియా రైట్స్ నీకు అన్నట్టు వేలం పాటలాగా అయ్యేది. కానీ ఇప్పుడు ఓహో ఈ సినిమా లార్జ్ స్కేల్ ఇది, ఈ స్కేల్ ఇది, ఇవి ఓకే ఈ సినిమాకి ఆడియన్స్ పట్ల ఈ రేంజ్ హైప్ ఉంది, ఈ రేంజ్ బిజినెస్ చేయాలి అన్నట్టు డిసైడ్ అయిపోతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దేవరనే తీసుకోండి, ప్రీవియస్ ఫిలిం RRR ఇండియన్ లైక్ ఇండస్ట్రీ అయింది, రీజనల్ లైక్ పాన్ ఇండియా కాకుండా మన తెలుగు పరంగా ఇండస్ట్రీ అయింది. ఆఫ్టర్ బాహుబలి 2 టాప్ 2 ప్లేస్, జపాన్ లో ఊపింది, గ్లోబల్ ఇమేజ్ వచ్చింది ఇద్దరికి. అయినా కూడా దేవరా బిజినెస్ రీజనబుల్ అయింది, అందుకే అది ఎవ్రీ ఏరియాలో బ్లాక్ బస్టర్ అయింది. ఒక లైక్ మంచి ప్రాఫిట్ వెంచర్ అయింది. ఇప్పుడు కూడా మనం మొన్న మాట్లాడుకున్నాం, దేవర తర్వాత ఏ సినిమా కూడా అంటే దేవర సినిమాని దాటినా కూడా ఆ రేంజ్ ప్రాఫిట్స్ ప్రతి ఏరియాలో బ్రేక్ ఈవెన్ అవ్వడం అనేది ఏ సినిమాకి జరగలేదు. పుష్ప 2 కలికి ఓవరాల్ గా 1000 కోట్లు కొట్టినా కూడా చాలా ఏరియాస్ లో లాస్ పెట్టాయి. సో దాని తర్వాత గేమ్ చేంజర్ కూడా రీజనబుల్ టు ఓకే బిజినెస్ జరిగింది, దాని ఫ్లాప్ టాక్ వచ్చింది. ఓకే పెద్దకి చూడండి, కొంచెం తక్కువ బిజినెస్ చేసి ఉంటే అది కూడా హిట్ అయ్యేది, కాకపోతే సెమీ హిట్ తో ఆగిపోయింది. అండ్ రీసెంట్ లెనినే చూడండి, ఒకప్పుడు అఖిల్ అది అని చెప్పి పుడింగిదాగా పోయి ఎక్కువ బిజినెస్ చేసి ఉంటే అది కూడా కొంచెం హిట్ టు సూపర్ హిట్ మధ్యలో అయిపోయేది. కానీ ఇప్పుడు ఒక కంబ్యాక్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది, మస్ట్ నీడెడ్ రిలీఫ్ ఇచ్చింది అఖిల్ కి. సో ఎట్ ప్రెసెంట్ ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రభాస్, ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ప్రభాస్ కి, అల్లు అర్జున్ కి హ్యూజ్ బిజినెస్ జరుగుతుంది. అది కొంచెం డైనమిక్ ని మార్చి లైక్ హైప్ ఉన్నా, హైప్ కాదు స్కేల్ ఎలాంటిది ఉన్నా కూడా, అఫ్ కోర్స్ పుష్ప 2 అంటే సీక్వెల్ కాబట్టి జరిగింది, కానీ అల్లు అర్జున్ రాక కూడా అంత జరగదు ఫ్రాంక్లీ. అండ్ ప్రభాస్ కూడా కల్కికి 450 ఎంతో జరిగింది. తర్వాత రాజాసాబు స్కేల్ లేదు కాబట్టి, రీజనల్ రేంజ్ హైప్ కాబట్టి 200 దగ్గర అయిపోయింది. సో ఇక్కడ అర్థమవుతుంది ప్రభాస్ ఎంత పెద్ద హీరో అయినా, ఎంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అయినా కూడా రాజాసాబ్ వచ్చేసరికి సగంకి సగం పడిపోయింది కల్కితో పోలిస్తే. సో ద ఇంపార్టెన్స్ ఇస్ కల్కి స్కేల్, రాజాసాబ్ స్కేల్ ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది కాబట్టి. అండ్ ఇప్పుడు ఫౌజీ స్కేల్ కూడా మంచి స్కేలే, కాకపోతే నాకు వచ్చే డౌట్ అంటే కల్కి రేంజ్ బిజినెస్ జరుగుద్దా అని. ఎందుకంటే కల్కి మేజర్ ఫ్యాక్టర్స్ హెల్ప్ చేశాయి, కాస్టింగ్ కానీ, స్కేల్ కానీ, విజన్ కానీ. ఫౌజీకి ఒక 250 to 300 మధ్యలో అవుతుంది అనిపిస్తుంది. ఒకవేళ 300 ప్లస్ అయితే ప్రభాస్ స్టార్డమ్ ప్రూవ్ అయినట్టే అది. సో రాకకు కూడా ఒక 350-400 మధ్యలో జరుగుద్ది. సో వారణాసికి ఇక ఘోరంగా జరుగుద్ది 650-700 ఆ కాంబో కాబట్టి. ఆ హైప్ కథ వేరు, ఆ కాంబో వేరు, ఆ స్కేల్ వేరు, ఆ గ్లోబల్ రేంజ్ వేరు అనుకోవచ్చు. కాకపోతే ఒక 500 వరకు అవుతే రీజనబుల్. అదేంటి బ్రో పుష్ప 2కి 650 అయింది, ఇది కూడా 80 అవ్వాలి కదా, అంత పెద్ద సినిమా అంత పెద్ద కాంబో అంటారు. అవుద్ది, యావరేజ్ స్టాక్ వచ్చినా కొడుతుంది. కానీ లైక్ మేజర్ గా అన్ని ఏరియాస్ లో పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలంటే రీజనబుల్ గా జరుగుతూనే బెస్ట్. ఎందుకంటే బడ్జెట్, కాకపోతే బడ్జెట్ ఎక్కువైపోతుంది కాబట్టి వాళ్ళు అంతగా కాంప్రమైజ్ అవ్వరు నాన్ థియేట్రికల్ గా. సో చూద్దాం. సో ఎట్ ప్రెసెంట్ అయితే హీరోకి ఎంత పెద్ద స్టార్డమ్ ఉండని, ఎంత క్రేజ్ ఉండని, ముందు సినిమా ఎంత పెద్ద హిట్ అవ్వని, ముందు సినిమా ఎంత బడ్జెట్ పెట్టినా కూడా, ఆ సినిమా బడ్జెట్ ఎంతైనా కూడా ప్రీ కంటెంట్ అండ్ ఆల్సో సినిమా స్కేల్ అండ్ జానర్ బట్టే సినిమా హీరో స్టార్డమ్ అనేది డిసైడ్ అవుతుంది. సో చూడాలి నెక్స్ట్ ఈ ప్యాటర్న్ ఎంతవరకు అవుద్ది అని చెప్పి. సో అది గైస్ మ్యాటర్, ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫో స్టార్డమ్ గురించి. ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్, సైనింగ్ ఆఫ్, టీమ్ సినిమాటిక్ వరల్డ్.